సింపుల్‌గా క్యాండిల్ ఫార్మేషన్ చెప్తాను. ఇప్పుడు మనము బ్రేక్ డౌన్ తీసుకుందాం. బ్రేక్ డౌన్ అనేది ఎలా ఫార్మ్ అయితది అంటే, ఫస్ట్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ వస్తదండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. దాన్ని మనం విక్ గూడా తీసుకోవచ్చు. విక్ తీసుకోవాల్సిన కూడా అవసరం లేదు గానీ, విక్ తీసుకుందాం మనం. ఓకే. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. దాని తర్వాత వచ్చేసి పక్కనే రెడ్ క్యాండిల్. ఇది కూడా మనం విక్ తీసుకుందాం. ఇది బ్రేక్ డౌన్ క్యాండిల్ ఫార్మేషన్. ఇదెందుకు బ్రేక్ డౌన్ క్యాండిల్ ఫార్మేషన్ అంటే, ఒక రేంజ్‌కు ఎళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని బ్రేక్ కాకుండా ట్రెండ్ అనేది ఇక్కడ కిందికి తీసుకొస్తుంది. అది ఎలా కనిపెట్టాలి? ఎందుకంటే రెడ్ క్యాండిల్ అనేది మీద ఓపెన్ అయితది. కింద క్లోజ్ అయిపోతది కాబట్టి ఇక్కడ అనేది మార్కెట్‌లో రివర్సల్ పాయింట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇదొచ్చేసి బ్రేక్ డౌన్ గదా! ఓకే. ఇదొచ్చేసి బ్రేక్ డౌన్. మళ్ళీ ఇంకో బ్రేక్ డౌన్ ఎలా ఫార్మ్ అయితది అంటే సేమ్ వే. ఒక్క నిమిషం. సేమ్ ఇలాగే. ఇలా. ఇక్కడ ఎలా క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో సేమ్ ఇక్కడ గూడా సేమ్ అంటే అవసరం లేదు. ఈ విక్ కిందకి గూడా ఉండొచ్చు. బట్ గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి రిజెక్ట్ కావాలి. దీని తర్వాత ఏం కావాలి అంటే, దీని తర్వాత మనకొచ్చేసి ఒక ఇలా ఇంకో రెడ్ క్యాండిల్ కావాలి. ఆ రెడ్ క్యాండిల్ అనేది మన ఈ లెవెల్‌ని బ్రేక్ చేసేసి ఫాల్ అవుతుంటే ఇదొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఏంటిదిది? డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, ఇప్పుడేమైంది ఇక్కడ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసింది గదా! ఇది ఇలా ఫాలో అయితదని మనకు తెలుసు. ఒక్కసారి క్యాండిల్ ఇలా ఫాల్ అయిన తర్వాత ఇది ఏమైనా చేసుకోనివ్వండి. మీదికెళ్ళి ఇట్లా ఇలా మళ్ళీ వెళ్ళిందే అనుకోండి. ఇక్కడ ఏమైతది అంటే మళ్ళీ ఇలా ఒక రిజెక్షన్ వచ్చేస్తది. ఇమ్మీడియేట్‌గా వస్తది రిజెక్షన్. మీకు ప్రూఫ్స్ గూడా చూపిస్తా నేను. ఇలా రిజెక్షన్ వచ్చేసి కిందికెళ్ళి ఇట్లా ఎళ్లి ఇలా రిజెక్షన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికెళ్ళి మళ్ళీ ఫాల్ అవుతది. బట్ ఈ లెవెల్ అనేది మీదికి బ్రేక్ చెయ్యదు. సో, ఇదొచ్చేసి మనకు డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్.